శ్రావ్య, అదితి, అవంతిక వీళ్ళు ముగ్గురు కూడా ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు శ్రావ్య ఆదిత్యతో ఒక పక్క మీ అమ్మ నందుకి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. ఒకవేళ నందు కానీ నన్ను కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అని చెప్పి ఏదో చెప్పబోతూ ఉంటే అప్పుడు అదితి, శ్రావ్య నేను విషయం అంత దూరం రానివ్వను. అహల్యని గౌతమ్ జీవితంలో నుండి పంపించడానికి నేను ఒక ప్లాన్ చేశాను అని చెప్పి తన చేతిలో ఉన్న మందుని శ్రావ్య వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. ఏంటి మందు అని చెప్పి శ్రావ్య అడుగుతూ ఉంటుంది. దాంతో అదితి ఈ మందుతోనే అహల్యని శాశ్వతంగా గౌతమ్ జీవితంలో నుండి పంపించేయబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత గౌతమ్, అహల్య, సుభద్ర, అర్జున్ వీళ్ళందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అహల్య తినే భోజనంలో అదితి ఆ మందు కలపడంతో ఆ భోజనం తిన్న కొద్దిసేపటికే అహల్యకు బాగా కడుపు నొప్పిగా అనిపిస్తుంది. ఇక ఆ కడుపు నొప్పి తట్టుకోలేక కింద పడిపోయి అహల్య గిలగిల కొట్టుకుంటూ ఉంటే గౌతమ్, సుభద్ర వీళ్ళందరూ కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.